ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమలుకు సంబంధించి ఈ కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఆ ఒక్క కార్డు మన జీవితాన్ని మార్చేస్తుంది. అదే రేషన్ కార్డు. ఆ కార్డు లేనిదే నెలవారీ రేషన్ అయితే అందదు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధి అయితే కుదరదు. ఇప్పటికీ ఎందరో అర్హత ఉండి ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూపులో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీపం 2.0 పథకాన్ని ప్రవేశపెట్టింది. త్వరలో జరగబోయే ఏపీ బడ్జెట్ సమావేశాల్లో సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయించబోతున్నట్లు సమాచారం. అందుకే అర్హత గల ప్రతి లబ్ధిదారునికి పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తుంది. పథకాలతో లబ్ధి పొందాలి అంటే రేషన్ కార్డు అవసరమైతుంది. ఈ కార్డు లేని పక్షంలో అర్హత ఉండి కూడా ఏ పథకం కూడా వర్తించదు. అందుకే కాబోలు ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన ఇచ్చారు. మార్చి నెలలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేయడం జరుగుతుందని మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో డిజిటల్ విధానం ద్వారా క్యూఆర్ కోడ్తో కూడిన కార్డులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంతేకాకుండా రేషన్ కార్డు ఉండి కార్డులో తప్పుల సవరణ, సభ్యుల చేరిక వంటి వాటికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించనుందని సమాచారం. అర్హత ఒకటే ప్రామాణికంగా నూతన రేషన్ కార్డులను జారీ చేయబోతున్నట్లు సూపర్ సిక్స్ పథకాలకు ముందుగా కార్డులను అందించేలా ప్రభుత్వం సిద్ధమవుతుంది.